ఈరోజు మీరు చేయాల్సినటువంటి కొన్ని పనులు మీకు చెప్తాను నేను. కట్టబడినటువంటి గాడిద పిల్ల బంధింపబడిన ఆత్మలకు సాదృశ్యంగా కనపడుతుంది. బంధింపబడిన ఆత్మలకు సాదృశ్యంగా కనపడుతుంది. బంధించిన వాడు శత్రువు అయిన సాతాను. ఆ బందిఖానాలో ఉండి చాలామంది ఆత్మలు మూలుగుతున్నారు. అసలు తాము ఏ స్థితిలో ఉన్నారో వారికి అర్థం కాని స్థితిలో ఉన్నారు. తాము ఎటెళ్తున్నారో ఏం అవ్వబోతున్నారో, వారి భవిష్యత్ ఎంత ఘోరమైనటువంటి దుర్గతిలోకి వెళ్ళిపోబోతుందో వారు ఎరుగని స్థితిలో ఉన్నారు. పాపం భక్తి చేయటం లేదా? లోకంలో అనేక మంది భక్తి చేయటం లేదా? దేవుడి పేరిట వాళ్ళు పడుతున్న ప్రయాస అంతింత కాదు. దేవుడు అంటే పాపం డబ్బులు పోగొట్టుకుంటున్నారు. నియమ నిష్టల పేరుతో అన్నాహారాలు మానుకుంటున్నారు. నిద్రాహారాలు మానేస్తున్నారు. ఘోరమైన శ్రమ చేస్తున్నారు. కాళ్ళకి చెప్పులు లేకుండా తిరుగుతున్నారు. ఒళ్ళు చీల్చుకుంటున్నారు. దేహాలు గాయం చేసుకుంటున్నారు. వాళ్ళ విలువైన ధనం ఎంతో 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 పరుల పాలు చేసుకుంటా ఉన్నారు. దేవుడిని ఒప్పుకోకనా? దేవుడంటే భక్తి లేకనా? ఉంది. కానీ నిజమైన దేవుడు ఎవరో వారికి తెలియదు. అజ్ఞాన అంధకారంలో బడి కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. వారు బంధింపబడి ఉన్నారు. యేసయ్య ఏమంటున్నాడో తెలుసా? నేను వెళ్ళి ఇప్పుకొస్తానంటల్లా. మీరు మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. కట్టబడిన గాడిద పిల్ల మీకు కనపడిద్ది. దాన్ని విప్పి తోలుకురండి. దాన్ని విప్పుతున్నప్పుడు ఏం జరిగిద్దో కూడా చెప్పాడు. దాన్ని నువ్వు విప్పుకొని వస్తా ఉంటే అక్కడ ఉన్న దాని యజమానుడు చూస్తా ఊరుకోడు. ఏయ్, ఎందుకు విప్పుతున్నావు అంటాడు. అప్పుడు నువ్వు చెప్పాల్సిన సమాధానం ఏంటో తెలుసా? దీంతో నాకు పనుంది అనొద్దు. ఇది ప్రభువుది, ప్రభువు కావాలి అని. ఇది ప్రభువుది, ప్రభువు దీన్ని కోరుకొని ఉన్నాడు. ఇది ప్రభువుకి కావలసి ఉన్నదని చెప్పుడే. ఇక వాడు అడ్డు చెప్పడు అన్నాడు. బంధింపబడి మూలుగుతున్న ఆత్మల విషయంలో నీకు బాధ్యతను అప్పచెప్పాడు ప్రభు. ఒకప్పుడు నువ్వు నేను బంధించబడి మూలిగాం. శరీర సంబంధమైన జీవితంలో వరుస ఓటములతో, వేదనతో, కన్నీళ్లతో, దుఃఖంతో, ఆక్రందనతో నలిగిపోయాం. చచ్చి నరకానికే సిద్ధమయ్యాం. ఆ స్థితిలో ఉన్న మనల్ని దేవుని మాట చొప్పున కొందరు లోబడి మన దగ్గరకు వచ్చి మనకు ప్రకటించి మనల్ని బయటికి తీసుకొచ్చారు. ఎక్కడికి తీసుకొచ్చారో? కట్టబడిన కట్లలో నుంచి మనల్ని విప్పి నేరుగా తీసుకొచ్చి ప్రభు దగ్గర మనల్ని అప్పచెప్పారు. ఇతరుల చేత మేలు పొందిన నీవు, ఇతరుల ద్వారా విడుదల పొంది ప్రభు దగ్గరకు చేర్చబడ్డ నీవు, మరి ఇతరులను విమోచించాలి, ఇతరులను విడిపించాలన్న బాధ్యతను నీవు కూడా కలిగి ఉండాలన్న సంగతి మరిచిపోయావా? నీ హృదయంలో ఉందా? ఉంటే ఎంతవరకు నువ్వు ఆ విషయంలో నువ్వు బాధ్యత కలిగి ఉన్నావు? ఎంతవరకు యేసయ్య చెప్పిన మాటను నువ్వు అక్షరాల పాటిస్తున్నావు? బంధకాలలో నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చి నిన్ను సిద్ధపరిచి బంధింపబడిన అనేక మందిని విడిపించు నా కుమారి, విడిపించు నా కుమారుడా అని నీకు పని పురమాయిస్తే ఇతరులను విడిపించడం సంగతి వదిలిపెట్టి మళ్ళీ నువ్వు పోయి బంధకాల్లో చిక్కుకుంటున్నావు. ఒకప్పుడు నువ్వు పట్టబడిన బంధకాలు, తెంచుకున్న బంధకాలు వదిలి విడిపించుకున్న బంధకాల్లోకి నీ అంతటా నువ్వే వెళ్ళి మళ్ళా చిక్కుతున్నావు. ఇతరులను బంధకాల్లోంచి విడిపించడానికి దేవుడు నిన్ను పిలుస్తుంటే నువ్వు పోయి పనికి మాలిన పాపిష్టి క్రియలనే బంధకాల్లోకి మళ్ళా పోయి చిక్కుకుంటున్నావు. ఎప్పుడు నువ్వు ఇతరులను విడిపిస్తావు? దేవుని ఆజ్ఞ. నీ ఎదుటనున్న గ్రామము, నీ ఎదుటనున్న సమాజము, నీ ఎదుటనున్న కుటుంబము, నీ ఎదుటనున్న ప్రదేశము దాని విషయమై నీకు బాధ్యత ఉంది అని చెప్తున్నాడు ఆయన. దాని విషయంలో నువ్వు స్పందించాలని చెప్తున్నాడు. నాకు అర్థమైంది ఇది. అందుకే బంధింపబడిన అనేక మంది బంధకాలు తెంచి కట్టబడిన గాడిద పిల్ల కట్లు విప్పి యేసు ప్రభు దగ్గరికి శిష్యులు తోలుకొని వచ్చినట్టు శిష్యుడు చేయాల్సినటువంటి పని ఏమిటో గుర్తుపట్టా. ప్రభు యేసు శిష్యుడనై నేనేం చేయాలో గుర్తుపట్టా. ఏంటంటే బంధింపబడినటువంటి వ్యక్తులను ఆ కట్లు తెంచి ప్రభువునొద్దకు నడిపించుట.